మీటింగ్ గురించి అనిరుద్ రెడ్డి గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే. సో ఏంటి సిఎల్పి మీటింగ్ లో ప్రధానంగా ఎటువంటి చర్చ వచ్చింది? లాస్ట్ టైం మీరు మీటింగ్ పెట్టినందుకు ఒకసారి సిఎల్పి మీటింగ్ పెట్టారు, మీ నేతృత్వంలో ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టినందుకు. మరి ఈసారి ఎందుకు పెట్టారు మీటింగ్? ఈసారి మీటింగ్ అబౌట్ ద స్కీమ్స్. అంటే మీకు నా వాయిస్ క్లియర్ గా ఉందా? మీకు క్లియర్ గా ఉంది. ఎస్. ఈసారి మొత్తం స్కీమ్స్ గురించి, దాని తర్వాత క్యాస్ట్ సెన్సస్ చేసినాము, దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ, దాని తర్వాత ఇది సన్నబియ్యము పెద్ద హిట్ అయింది. పబ్లిక్ చాలా హ్యాపీ ఉన్నారు దానిపైన. సో దాని తర్వాత ఇప్పుడు వడ్లు కొనుగోలు కూడా ఇప్పుడు 8,000 సెంటర్స్ పైన ఓపెన్ చేశారు. ఇంకా ఎక్కువ సెంటర్స్ ఓపెన్ చేయాలంటే కూడా ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఆన్ ది హోల్ ఇరిగేషన్ గురించి, దాని తర్వాత స్కీమ్స్ గురించి, ఈ సన్న బియ్యం గురించి పబ్లిక్ లకు వెళ్ళాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏది బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు రూపాయి పని చేసి 10 రూపాయలు మార్కెటింగ్ చేసుకునేది. మేము ఈ రోజు 10 రూపాయలు పని చేసి రూపాయి కూడా మార్కెటింగ్ చేసుకోలేదు. సో ప్రజలకు అవగాహన, ప్రతి గ్రామంలో ఎంత స్కీమ్స్ ఇచ్చాం అనేది కూడా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. మేము మార్కెటింగ్ ఎక్కువ ఫెయిల్యూర్స్ ఎక్కువ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. మేమేం ఫెయిలియర్స్, మేమంతా సక్సెస్ ఉంది మాది. సక్సెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీ జడ్చర్ల కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే దాదాపు అప్రాక్సిమేట్లీ 32,000 మందికి రుణమాఫీ జరిగింది. ఓకే. అరౌండ్ 270 crores అప్రాక్సిమేట్లీ. సో ఇంత అమౌంట్ ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి మనకు క్లియర్ అయినా కానీ కూడా దాదాపు నా దగ్గర మిగిలిపోయినాయి ఒక 3,000 మెంబర్స్. అది కూడా ఏంటంటే ఆధార్ కార్డ్ లింకేజ్ ఇష్యూస్ వల్ల, ఫ్యామిలీ వాళ్ళు లింక్డ్ ఉన్నది వల్ల అట్లయింది తప్ప యాక్చువల్ చూస్తే టోటల్ రుణమాఫీ జరిగినట్టే. ఎందుకంటే ఇంత మందికి 32,000 మందికి జరిగిందంటే గ్రేట్ కదా, ఎప్పుడు జరగలేదు. ఓన్లీ వెరీ ఫ్యూ, అరౌండ్ 3,000 పీపుల్. అది కూడా ఎందుకంటే వాళ్ళంతా లింక్డ్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్యామిలీ 3-4 ఎంప్లాయీస్ అట్లున్నారు. మొన్న హరీష్ రావు అన్నారు సిద్దిపేటలో నియోజకవర్గాల్లో అయిన వాళ్ళకంటే కాని వాళ్ళు ఎక్కువ అని చెప్పారు. రండి సీఎం చర్చకు వస్తారా? ఓన్లీ సిద్దిపేట కాదు, కొడంగల్ పోదామా, ఎక్కడ పోదామా చర్చకు పోదాం? సిరిసిల్లనా, సిద్దిపేట, కొడంగల్ ఎక్కడ? కాన్స్టిట్యున్సీకి నేను రెడీ. నా కాన్స్టిట్యున్సీలో అప్రాక్సిమేట్లీ 32,000 మందికి రుణమాఫీ జరిగింది. నేను రెడీ. చర్చలకు వస్తే రమ్మని చెప్పండి. ఓన్లీ 3,000. ఎందుకంటే మళ్ళా నేను ప్రతి విలేజ్ లా ఎంక్వైరీ చేయించాను. ఎవరెవరు కాలేదో ఆ 3,000 మందికి ఎవరికైతే కాలేదో వాళ్ళు ఎవరు మంది, కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమందికి ఇంట్లోనే 2-3 ఆధార్ కార్డు వాళ్ళకి లింక్ అయిపోయి లోన్స్ తీసుకునేటివి ఉన్నాయి. అవి వెరీ నెగ్లిజిబుల్. 32,000 మందికి జరిగినప్పుడు ఒక నెగ్లిజిబుల్ 3,000 పీపుల్ అనే దానికి అది తప్పటమాట. మళ్ళీ వాళ్ళు ఎందుకు చేయలేదు ఒకటేసారి రుణమాఫీ? వాళ్ళు చేయగలరా? వాళ్ళు ఎందుకు చేయలేదు? చేసిన వాళ్ళ మీద కావాలని వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వేరేది ఏమి లేదు. 100% స్కీమ్ సక్సెస్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ ఏ స్కీమ్ చేసినా 100% సాచ్యురేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పోయినాం. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు అని కూడా సాచ్యురేషన్ లో ఇచ్చాం, కాంగ్రెస్ సాచ్యురేషన్ లో ఇవ్వట్లేదు అని అంటారు. బాగా చేసింది. డబుల్ బెడ్రూమ్ చేసినారు, అన్ని చేసినారు, ఇండ్లు ఇచ్చినారు, చాలా బాగా చేసినారు వాళ్ళు. ఆ ఇండ్లు కూలిపోతున్నాయి, ఆ కట్టినాయి, సగం ఇసుక లేదు, సిమెంట్ లేదు, అట్లా కట్టినారు. అవన్నీ చెప్తలేరు. రైతు బంధు టైంకి ఇచ్చాం, రైతు బంధు ఆలస్యం, ప్రతిసారి రైతు బంధు ఆలస్యం అవుతుంది, సీజన్ కి అందట్లేదు. నవంబర్ లో రైతు బంధు ఇచ్చాం, జూన్ లో రైతు బంధు ఇచ్చాం, మళ్ళా ఖరీఫ్ జూన్ లో, రబీ నవంబర్ లో ఇచ్చాం. వీళ్ళు మార్చి అయినా రైతు బంధు పడలేదు, కాంగ్రెస్ ఉంటే మార్చి ఏప్రిల్ అయినా పడట్లేదు అని అంటారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా గానీ కూడా అన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. వాళ్ళలాగా ఏదో డబ్బా కొట్టుకునేటట్టు కాదు, 100% ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్ని ఇష్యూస్ ఉన్నా గానీ కూడా ఫైనాన్స్ లా ముందుకు వెళ్తున్నాము. అటుపక్క వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడినా గానీ వాళ్ళిద్దరు కలిసి అన్ని గేమ్స్ ఆడినా గానీ కూడా మేము తట్టుకొని ముందుకు వెళ్తున్నాము. ఓకే. సో ఒకటి ఇవాళ సిఎల్పి మీటింగ్ లో కేవలం ఈ వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి, ప్రమోషన్ సంబంధించి, కానీ కొద్దిమంది నేతలు మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడుతున్నారు. అది మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తున్నారు. వార్నింగ్ అనేది ఏం లేదు. మాకు ఇది సిఎల్పి మీటింగ్, ఫ్రెండ్లీ మీటింగ్. ఇది అది కావాలని కొన్ని ఛానల్స్ నేను కూడా చూస్తాను, వార్నింగ్స్ ఇస్తారు, అది ఇస్తారు. ఎక్కడ వార్నింగ్ అనేది ఏం లేదు. ఏది ఉన్నా కానీ చూసి మాట్లాడాలి, ప్రజలకు ఉపయోగపడేటట్టు మనం మాట్లాడాలని చెప్పడం జరిగింది అంతే. అంటే మంత్రివర్గ విస్తరణ గురించి కామెంట్ చేయొద్దన్నారు కదా. మినిస్ట్రీస్ అనేది ఏఐసిసి నిర్ణయిస్తారు కాబట్టి వాళ్ళకి వదిలేయండి, వాళ్ళు మాట్లాడతారని చెప్పిండు అంతే.
ఓకే, అది కరెక్టే కదా. మన కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ వాళ్ళు నిర్ణయిస్తారు, దానికి అందరం మేము కట్టుబడి ఉంటాము. దాని గురించి బహిరంగంగా మాట్లాడొద్దని చెప్పారు. ఆబ్వియస్లీ పార్టీ లైన్ లోనే ఉండాలి కదా, అధిష్టానం ఏం చెప్తే మేము కట్టుబడి ఉంటాం దాన్ని. ఓకే ఓకే. ఒకటి, ఇప్పుడు మీరు మీటింగ్ పెట్టి లాస్ట్ టైం సిఎల్పి మీటింగ్ పెట్టించారు 10 మంది ఎమ్మెల్యేలు అనిరుద్ధ్ రెడ్డి నేతృత్వంలో. ఫామ్ హౌస్ లో ఉన్నారు, ఫామ్ హౌస్ కాదు అది, హోటల్లో మీటింగ్ పెట్టబట్టి వెంటనే సిఎల్పి మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. సో అప్పుడు మీరు పెట్టిన మీటింగ్ పర్పస్ సాల్వ్ అయిందా? ఇష్యూస్ రిజాల్వ్ అయినాయా? కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి, తొందరలో సాల్వ్ అవుతాయి. కాకుండా డెఫినెట్ గా రేజ్ చేస్తాను. అంటే అవి బయటకు చెప్పేవి కదా ఇష్యూస్? అంటే ఆల్రెడీ అప్పుడే చెప్పినాను కదా ఇష్యూస్ ఏమేమి జరిగాయని చెప్పినాను కదా, బయట మీడియా బయలుకి వచ్చింది. ఇంకా అవన్నీ ఏం సాల్వ్ కాలేదు, వెయిట్ చేస్తున్నాను. చూస్తాము. నేను అడిగిన ఏముంది, పాపము కొండకల్లు వెల్మల అక్కడ మా ఎస్టీ సోదరు భూములు లాక్కున్నారు గత గవర్నమెంట్ లా, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పినాను. డెఫినెట్ గా నేను వెయిట్ చేస్తున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ దానిపైన యాక్షన్ తీసుకోకుంటే డెఫినెట్ గా నేను దాన్ని రేజ్ చేస్తాను మళ్ళీ. దానికి ఎంతకేమో ఏ మాట మీద నేను ఉన్నానో ఆ మాట మీద నేను నిలబడతాను. అంటే రెవెన్యూ మినిస్ట్రీ దాని మీద యాక్షన్ తీసుకోవాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ it can be anything, it can be ministry, it can be people, it can be anyone but the department. ఇప్పుడు మీ మీటింగ్ తర్వాత మంత్రుల ప్రవర్తన తీరు మారిందా? మంత్రులు పట్టించుకోవట్లేదు చాలా మంది ఎమ్మెల్యేలని అని అన్నారు. తర్వాత కొద్దిమంది మంత్రులు జోకే ఎమ్మెల్యేలకు తెలియకుండా పనులు చేస్తున్నారు వాళ్ళ నియోజకవర్గంలో అని అన్నారు. అది కూడా సాల్వ్ అయిందా? ఆ పాయింట్ నేనేం అనలేదు ముందు ఎప్పుడైనా గానీ. మినిస్టర్స్ ఇట్లా పని చేస్తున్నారని, మినిస్టర్స్ అందరు నాతో బాగుంటారు. నేను అడిగింది అప్పుడు కూడా ఒకటే, మినిస్టర్స్ కి ఏవైతే మీరు ఫండ్స్ తీసుకుంటున్నారో మా ఎమ్మెల్యేలకు కూడా ఆ ఫండ్ మాకు ఇవ్వాలి డెవలప్మెంట్ కి అని చెప్తున్నాం అంతే. అది ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నా. వాట్ ఎవర్ ఫండ్స్ మినిస్టర్స్ ఆర్ టేకింగ్ దే షుడ్ గివ్ టు ఎమ్మెల్యేస్ ఆల్సో. అంటే మీకు ఒక్క రెవెన్యూ మినిస్ట్రీతోనే ఇబ్బంది ఉంది, మిగతా మినిస్టర్స్ అందరు బాగానే చేస్తున్నారు. నేను రెవెన్యూ మినిస్ట్రీ అని అనలేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్. గత ప్రభుత్వంలో గవర్నమెంట్ భూములు ఏవైతే వాళ్ళు తీసుకున్నారో అవన్నీ మనం రిటర్న్ తీసుకోవాలని పోరాడుతున్నాం. ఓకే ఓకే. సో ఇంకొకటి మెయిన్ ఇష్యూ ఈ మన్హాటన్ సంబంధించి కూడా చేశారు. హైడ్రా మన్హాటన్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండే. గత ప్రభుత్వం అలాట్ చేసినారు, అప్పుడున్న కలెక్టర్ చేసినాడు. 100% ఇస్ ద గవర్నమెంట్ ల్యాండ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ టు రివర్ట్ ఆన్ దట్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా అని చెప్పి చాలా గూల్ చేస్తున్నారు, మరి గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసిన వాళ్ళు ఎట్లా ఊరుకుంటున్నారు? అది కూడా కంప్లైంట్ ఇచ్చిన రంగనాథ్ గారు కూడా చెప్పింది కదా, అనిరుద్ధ్ రెడ్డి కంప్లైంట్ వచ్చిందని చెప్పేసి. అప్పుడు అన్నారు ఏదో రిసిప్ట్ ఇవ్వలేదు మీకు అని. దాని తర్వాత మళ్ళీ ఆయననే రిసిప్ట్ ఇచ్చింది కదా, మీ చిట్ చాట్లనే, మీడియా చిట్ చాట్లనే ఇచ్చిందని చెప్పింది కదా, రిసిప్ట్ ఇచ్చాడు చెప్పింది కదా. తర్వాత సో దాని గురించి కూడా వెయిట్ చేస్తున్నారు, మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా అని చెప్పింది కదా. దాంట్లో డెక్కన్ క్రానికల్ పేపర్ లో కూడా వచ్చింది, విత్ ఇన్ 3 months 4 months అన్ని క్లియర్ చేస్తామని చెప్పి. ఐ వెయిట్ ఫర్ దట్. ఆ రోజు వరకు వెయిట్ చేస్తాను, కాలేదంటే డెఫినెట్ గా మళ్ళీ రేజ్ చేస్తాను. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు కదా, మోస్ట్లీ మీరు 10-11 మంది మన మీటింగ్ అయింది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే. ఎందుకు గ్యాప్ వస్తుంది? కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకి వర్క్స్ ఎందుకు కావట్లేదు? బిల్స్ శాంక్షన్ గానీ ఇవి గానీ ఎందుకు కావట్లేదు? ఇప్పుడు దాని మీద నేనేం ఆన్సర్ ఇవ్వలేను, జస్ట్ టైం విల్ డిసైడ్. ఓకే. సో ఇవాల్టి మీటింగ్ ఇప్పుడు మీరు అన్నట్టు సన్నబియ్యం ప్రోగ్రామ్ సక్సెస్ అయింది అంటున్నారు. 100% ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వారి ఇరిగేషన్ కానీ, ఈ సన్నబియ్యం కానీ, సివిల్ సప్లైస్ కానీ 100% ఇట్ ఈస్ ద బిగ్ సక్సెస్ఫుల్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవ్రీ 2 days 3 days కానీ కాన్ఫరెన్స్ వాళ్ళ ఎమ్మెల్యేస్ కానీ అందరినీ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ కూడా ఈజ్ ఆస్కింగ్ అస్ సిస్టమాటిక్ గా, ప్రొఫెషనల్ గా హీ హాజ్ ఇంప్లిమెంటెడ్ దిస్ అండ్ నిజంగా పబ్లిక్ ఆర్ వెరీ హ్యాపీ. ఈ స్కీమ్ కాంగ్రెస్ కు గేమ్ చేంజర్ అవుద్దా? ఇప్పటి వరకు వచ్చిన ఏదైతే కొంత నెగటివ్, సన్నబియ్యం ఇండియాలో ఫస్ట్ టైం సన్నబియ్యం ఇస్తున్నాము, 100% గేమ్ చేంజర్. కానీ ఎక్కువ ఎందుకు కాంగ్రెస్ పార్టీ నెగటివ్ న్యూస్ తో వార్తలు నిలుస్తుంది? మంత్రివర్గ విస్తరణలో మాకు ప్లేస్ కావాలి, లేకపోతే మా సంగతి చెప్తాం, హైకమాండ్ వినాలి, ఇట్లా ఎందుకు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? హలో అనిరుద్ధ్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఛానల్స్ కొన్ని నెగిటివ్ చేస్తుంది తప్ప వేరేదేం లేదు. మీరు ఆశిస్తున్నారా మంత్రి పదవి అనిరుద్ధ్ రెడ్డి గారు? నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మాకు ఒకటే ముదిరాజ్ బిడ్డ ఉన్నాడు శ్రీహరి. వి ఆల్ ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ శ్రీహరి మినిస్టర్ కావాలి. ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో ఒకటే ముదిరాజ్
బిడ్డ ఉన్నాడు, ఆయన కోసమే వి ఆల్ ఆర్ ప్రేయింగ్ దట్ హీ షుడ్ బికమ్ మినిస్టర్. మీ పక్క నియోజకవర్గం మక్తల్ నుంచి చేయమని చెప్తున్నారు. ఎస్. మీకు ఎటువంటి ఆశ లేదు మంత్రి పదవి మీద? నాకేం లేదు, నాకు నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కి ఫండ్స్ వస్తుందా? జడ్చర్ల ఉదండపూర్ రిజర్వాయర్ కి వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేసి రేట్ ఇంక్రీజ్ చేస్తే చాలు, ఇంకా నాకు అంతకనే ఏం అవసరం. సో నియోజకవర్గ అభివృద్ధి ఏజెండా, విప్పు, అవి ఇంకేం పదవులు వద్దు నాకు, ఏ వద్దు. నా కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ కావాలి, ఎందుకంటే లాస్ట్ 10 years వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదు, అవి డెవలప్ చేయాలి. నాకు ఆ ఫండ్స్ వస్తే చాలు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఇష్యూ కూడా సార్ట్అవుట్ చేస్తే చాలు. 100% గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని రిటర్న్ తీసుకోవాలి, భూదాన్ ల్యాండ్స్ అన్ని రిటర్న్ తీసుకోవాలి, ఎవరెవరు కబ్జా చేసిందో అవన్నీ రిటర్న్ తీసుకోవాలి. దెన్ ఐల్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడు మీరు మీటింగ్ పెట్టిన పర్పస్, ఎందుకంటే మీటింగ్ పెట్టడం మీద కూడా విమర్శలు వచ్చాయి, ఆ పర్పస్ సాల్వ్ అయినట్టేనా? మేము యాంటీ పార్టీ మీటింగ్ ఎక్కడ పెట్టలేదు. ఇట్ వాజ్ ఓన్లీ డిస్కషన్, యాజ్ ఏదైతే మీకు ఇప్పుడు చెప్పినానో దట్ మాకు ఫండ్స్ కావాలి మా కాన్స్టిట్యున్సీకి అని, దాని గురించే మీటింగ్. దానికి ఇప్పుడు కూడా మీకు ఇంతకు ముందు కూడా అదే చెప్పినాను కదా, మినిస్టర్స్ కి కాన్స్టిట్యున్సీకి ఎన్నైతే ఫండ్స్ తీసుకొని పోయినారో మా ఎమ్మెల్యేలకు కూడా అన్ని ఫండ్స్ ఇవ్వాల్సిందే. ఓకే ఓకే. బిల్స్ శాంక్షన్ వాటికి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉందా? బిల్స్ చాలా పెండింగ్ లో ఉన్నాయి, అంతా స్ట్రీమ్ లైన్ అవుతున్నాయి, 1 by 1 స్ట్రీమ్ లైన్ అవుతున్నాయి, 1 by 1 స్ట్రీమ్ లైన్ అవుతున్నాయి. ఓకే. లాస్ట్ టైం ఎందుకంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో రుణమాఫీ చేసింది కాబట్టి కొంచెం టైట్ ఉండే, అది ఈ ఇయర్ లో ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఇనిషియేటివ్ బై బట్టి విక్రమార్క గారు, అండ్ ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ లైన్ నౌ. రైతు బంధు సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు అయితే ఏం లేవు, ఎవ్రీథింగ్ పబ్లిక్ కూడా తెలుసు ఏ సిచ్యువేషన్ నుంచి మేము బయటికి వస్తామని వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళే మాతో అంటున్నారు గత ప్రభుత్వంలో మొత్తం అప్పులు చేసిపోయినారు అని చెప్పి, వాళ్ళే పబ్లికే మాతో అంటున్నారు. ఓకే, అప్పులు చేశారు కాబట్టి ఇప్పుడు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కబ్జాలు, రౌడీజము, దొంగ రిజిస్ట్రేషన్ చాలా అయినాయి, మన ఇప్పుడు ఎక్కడ వినిపిస్తలేవు. మీకు కూడా అంటున్నారు కదా కబ్జాలు, హైడ్రా పేరు మీద భయపెడుతున్నారని అంటున్నారు కదా వాళ్ళు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హైడ్రా పేరు మీద భయపెడుతున్నారు అంటున్నారు అనిరుద్ రెడ్డి గారు. వినబడుతుంది? హైడ్రా పేరు మీద భయపెడుతున్నారు అని అంటున్నారు. మీ వాయిస్ మొత్తం కట్ అవుతుందండి. ఒకసారి మళ్ళీ కట్ చేసి కాల్ చేయండి పీసీఆర్ అనిరుద్ రెడ్డి గారికి. ఇప్పుడు వినిపిస్తుందా అనిరుద్ రెడ్డి గారు? మొత్తం బ్రేక్ అవుతుంది మీ వాయిస్. హైడ్రా ఒకటి వినిపించింది. హైడ్రా పేరు మీద మీరు కలెక్షన్ చేస్తున్నారు, భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు అని చెప్తున్నారు ప్రతిపక్షం చెప్తున్నా. మళ్ళీ ఎక్కడ బెదిరిస్తున్నారు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. వంశీరామ్ మ్యాన్హట్టన్ వాళ్ళ హయాంలోనే జరిగింది కదా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఓకే, వాళ్ళు మాట్లాడారు కదా, అపోజిషన్ ఉన్నప్పుడు అడగాలి కదా ల్యాండ్ గురించి. అంటే ఈ విషయంలో అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కొల్లుడైనట్టుంది మీరు చెప్పిన వంశీరామ్ మన్హట్టన్ విషయంలో. అది నాకు తెలియదు కానీ వాళ్ళు అది మాట్లాడినప్పుడు వాళ్ళ హయాంలో జరిగినాయి, వాళ్ళు తప్పు చేయనప్పుడు వాళ్ళు మాట్లాడొచ్చు కదా, వాళ్ళు తప్పు చేసింది కాబట్టి మాట్లాడతలేరు. ఓకే, సో ప్రతిపక్షం కూడా మాట్లాడట్లేదు ఈ వంశీరామ్ మన్హట్టన్ విషయంలో. అవును, అధికార పక్షం మీరు ఒక్కలే ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ హయాంలోనే జరిగింది కదా. ఓకే, సో అంటే ఈ విషయంలో రెండు వర్గాలు ఏకమైన అనుకోవచ్చు, అంతేనా? నేనేం అట్లా అనలేదు కదా. నేనేమంటున్నా, మాది కాంగ్రెస్ పార్టీ, మేము కొట్లాడతాము, బయటికి తీస్తామని చెప్తున్నా. ఒకటైతున్నాం అని అనలేదు. ఒకటైతున్నాం అంటే నేను కూడా మాట్లాడదు కదా, నేను కూడా పార్టీలో అయినా కదా. పార్టీలో మీరు కాకుండా వేరే వాళ్ళు అందరు మాట్లాడుతున్నారు, ఎవరేం దానికి అగేన్స్ట్ గా లేరు, అందరు చెప్తున్నారు క్లియర్ గా దట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్. బట్ ఎందుకు ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, డెఫినెట్ గా మీ ఛానల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వింటుంటారు, వాళ్ళు చూద్దాం రాదు ఈ 1 week లో వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు ఆ ల్యాండ్ పైన. అట్లీస్ట్ వాళ్ళు క్లారిటీ అని ఇవ్వాలి కదా ఆ ల్యాండ్ ఏంటని. కానీ హైడ్రా అని చెప్పి ఇప్పుడు అన్ని కూలగొట్టి మొత్తం ఇది ఒక్కటి మాత్రం ఎందుకు ఉంచుతున్నారు? మీరే కంప్లైంట్ క్లియర్ గా ఇచ్చిన ఈ విషయంలో మాత్రం దాంట్లో ఆల్రెడీ దాంట్లో చెరువు ఉన్నది, అక్కడ మొత్తం ఫిల్ట్ అంతా తీస్తున్నాము, వాళ్ళకి ఇంత టైం ఇచ్చిందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు కదా హైడ్రా కమిషనర్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను, నా పక్కనే నా ఇల్లు కదా, నాకు రోజు కనిపిస్తుంది కదా, చూస్తాను. నేను పని జరగకుండా నేను ఇమీడియట్ గా మళ్ళీ మీకు చెప్తాను, మళ్ళీ కంప్లైంట్ కూడా ఇస్తాను. నేనేం ఊరుకోను, ఒకసారి దిగిన తర్వాత నేను వెనకకు పోను. సో అందుకే టైం విల్ డిసైడ్ అంటున్నా. సో ఒకటి ఇంకా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్ చేశారని చెప్తున్నారు మీటింగ్ లో. పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం, నేను కూడా 8,000తో ఓడిపోయాను, మళ్ళీ పార్టీ ఫామ్ లోకి వచ్చిన తర్వాత 35,000తో గెలిచాను కొడంగల్లో,
సో పార్టీ గురించి ఆలోచించండి అని చెప్పారని చెప్తున్నారు. మీరు మొత్తం అక్కడ కూర్చున్నట్టు మీకు వినిపించినట్టే చెప్తున్నారు. 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్, చాలా మంది మిత్రులు ఉన్నారు, చెప్తారు కదా. 65 65 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇంతమంది ఉన్నారు కదా. మమ్మల్ని పబ్లిక్ లో ఉండమని చెప్పినాడు, ఆ సందేశం మాకు ఇచ్చాడు అంతే. ఓకే, పబ్లిక్ లోకి వెళ్ళి మీరు సన్న బియ్యం అవన్నీ విస్తృతంగా ప్రచారం చేస్తారు. పబ్లిక్ లకు వెళ్ళి మా స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ అక్కడ ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే కూడా టేకప్ చేయమన్నారు, మాట్లాడమన్నారు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అనిరుద్ రెడ్డి గారు. సో మళ్ళీ మీటింగ్ అందరూ అనిరుద్ రెడ్డి అంటే భయపడుతున్నారు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కింది వరకు. మళ్ళీ మీటింగ్స్ ఏం పెట్టరు కదా, ఎమ్మెల్యేల మీటింగ్. అంటే ఎమ్మెల్యేలు మేము కూర్చోవద్దు, తినొద్దు, ఒక దగ్గర కూర్చోవద్దా ఏంది? ఇది మమ్మల్ని డివైడ్ చేస్తారా ఏంది మీరంతా? మరి కూర్చుంటే ఎందుకు? మీరు కూర్చుంటే మీ హైకమాండ్ అప్పుడు దీపాదాస్ ముంచి ఎక్స్ప్లెనేషన్ అడిగింది. మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలము, మేము అమ్ముడు పోయే ఎమ్మెల్యేలం కాదు. మేము ప్రజల కోసము, ప్రజల ఇష్యూస్ గురించి మాట్లాడే ఎమ్మెల్యేలము. సో ఎవరు ఏం వరి కావాల్సిన అవసరం లేదు. మాకన్నా ఎక్కువ అపోజిషన్ కే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటా మేము మీటింగ్లు పెట్టాలని చెప్పి. ఈసారి పెడితే మొత్తం 65 మందితో పెడతాను మీటింగ్. మీ మీటింగ్ పెడితే భయపడుతుంది కాంగ్రెస్ హైకమాండ్. దీపాదాస్ నుంచి కూడా అప్పుడు ఫోన్ చేశారు కదా, ఎందుకు ఏంటని అడిగారు. డిన్నర్ పెడితే సీఎం గారినే స్పెషల్ గెస్ట్ గా పిలిచి డిన్నర్ పెడతాను. ఈసారి మీటింగ్ పెడితే సీఎం గారు మీ జిల్లానే కదా. ఎస్, అవును, పిలిచి పెడతాను, తప్పేముంది, అందరిని పిలుస్తాం, డిన్నర్ పెడతాను. నా కాన్స్టిట్యూన్సీకి ఏమైనా కావాల్సి రిక్వెస్ట్ చేస్తాను సీఎం గారిని. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ అనిరుద్ రెడ్డి గారు.